చేసినా ఏమి అయ్యేది కాదు. ఇవాళ అలా కాదు, ప్రభుత్వానికి ఊగిసాడే పరిస్థితి ఉంది. ఇవాళ ఎంతోమంది ఎన్నో పోరాటాలు చేసి దీన్ని సాధించుకున్నాం. 32 మంది బలిదానంతో సాధించుకున్నాం. 33,000 ఎకరాలని ఆ ప్రాంతంలో రైతులు మరి ఇచ్చారు. ఇవాళ ఏదో దాని పేరు అమరావతికి 30,000 ఎకరాలు ఇస్తే గొప్పగా చెప్పుకుంటున్నామే, దాన్ని ఏదో ఉద్ధరిద్దాం అనుకుంటున్నామే. మరి దీన్ని ఎందుకు ఉద్ధరించకూడదు? దాని మీద శ్రద్ధ దీని మీద ఎందుకు లేదు? ఇక్కడ ప్రజలు కాదా? ఇక్కడ రైతులు ఇచ్చిన భూములు ఇచ్చిన ప్రజలు కాదా? ఈ ప్రాంత ప్రజలు కాదా? లేదా ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర హక్కు విశాఖ హక్కు అనే నినాదం ప్రజలది కాదా? నేనేమి విమర్శించట్లేదు.